అల్లు అర్జున్ అభిమానులకు అలానే పవన్ కళ్యాణ్ అభిమానులకు మధ్య కొనసాగుతున్న విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ సరైనడు సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని అభిమానులు అడిగితే చెప్పను బ్రదర్ అంటూ ఓ డైలాగ్ వేశాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఒక మనసు ఆడియో వేడుకలో దీనిపై క్లారిటీ ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ దాదాపు 10 ఏళ్ల పాటు ఒలుపెరగని కృషి చేసి నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారు. అయితే గత రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ను చాలా ఇబ్బందులకు గురి చేసింది. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే చాలు టికెట్ ధరలు తగ్గించడం, థియేటర్ దగ్గర చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులను కాపలాగా ఉంచడం, ఇలా చాలానే జరిగాయి. అయితే ఇదంతా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు. అక్కడి నుంచి పవన్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య వైరం పెరిగింది. ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒకప్పుడు హీరోలు అంటే మంచివారికి మారుపేరని, అయితే ఇప్పుడు హీరోలు ఎర్రచందనం స్మగ్లర్లు అని పవన్ కళ్యాణ్ ఓ సభలో అన్నారు. దీంతో అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారంటూ పలు కథనాలు వినిపించాయి. అయితే పవన్ కళ్యాణ్ ఏ సందర్భంలో మాట్లాడాలో ఏమో కానీ ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. హీరోలు స్మగ్లింగ్ పాత్రలు పోషిస్తున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలను అల్లు అర్జున్ మామ కంచెల చంద్రశేఖర్ రెడ్డి ఖండించారు. పవన్ కళ్యాణ్ ఏ టాపిక్ మీద మాట్లాడాడో తెలీదు కానీ పుష్ప సినిమా గురించి మాట్లాడలేదని చెప్పి ఉంటే బాగుండేది. బన్నీ పరిణతి చెందిన నటుడు, తనకు రాజకీయాల్లో కాదు నటనలో జాతీయ అవార్డు వచ్చిందని అన్నారు. ఇప్పుడు ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.